ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు లాంటి వ్యక్తి అనవసరంగా ఏ విషయం లేకపోయినా కావాలనే రేవంత్ రెడ్డి గారి పైన మాటలు మాట్లాడినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఈటెల రాజేందర్ లాంటి నాయకుడికి నోరు జారటం తగదు. ముఖ్యమంత్రి గారు అసలు ఏదైనా అడిగినవా? నువ్వు ఎంపీగా ఉండి అదే పార్లమెంటుకు గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజా సమస్యల మీద గత ముఖ్యమంత్రిని ఎన్నో పోరాటాలు చేశారు, నిలదీశారు. కనీసం నువ్వు ఎంపీ అయిన తర్వాత నాకు నా నియోజకవర్గాన్ని, నా పార్లమెంటు పరిధికి ఇది కావాలి, నాకు ఈ సాయం కావాలి అని అడిగినోడు కాదు. అడగకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జీర్ణించుకోలేకుండా అక్కసు కక్కడం వెనక చాలా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ ఆయనకి ఏదో ఆశ పెట్టినట్టుంది. నువ్వు బీసీవి, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి నేను అధ్యక్షుని చేస్తాం అని చెప్పి మరి ఊరించిందా, ఆశ పెట్టిందా, మరి ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మీద కన్నేయాలంటే, ఆ పదవి దక్కాలంటే రేవంత్ రెడ్డిని తిట్టాలి, కారణం లేకుండా తిట్టాలి అని చెప్పి ఆయన ఏదో మాట. కానీ ఇది ప్రజల్లో పలచన అవుతున్నావు ఈటెల రాజేంద్ర గారు. మీలాంటి నాయకుడు ఆ విధంగా దిగజారి నోరు జారటం అనేది మంచిది కాదు. తెలంగాణ సమాజం సహించదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరన్న రేవంత్ రెడ్డి గారిని దూషించడాన్ని మరి ఖండిస్తూ జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే జగ్గారెడ్డి మీద మీ చుట్టూ ఉన్నటువంటి మీరు పెంచి పోషించే సీమ పందులు ఆయన మీద మరి ఎగబడి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పు. జగ్గారెడ్డికి మరి ఈటెల రాజేందర్కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగ్గారెడ్డి తలుపు కొడితే ఎవరైనా సరే, వాడు పేదవాడా ధనవంతుడా ఎవడైనా సరే, తలుపు కొడితే వెంటనే స్పందించి సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. మరి మీరు కనీసం పిల్లికి బిచ్చం పెట్టరు, మీరు జగ్గారెడ్డి గురించి మాట్లాడతారా? అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మీ నాయకుడు కావాలంటే బూతులు తిడితేనే నాయకుడు గారు. అది అందరికి కూడా సూటు కావు. ఈటెల రాజేందర్ గారు మీలాంటి వ్యక్తికి అయితే ఆ విధంగా ఘాటు పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడటం, బూతులు తిడితే మీలాంటి వాళ్ళకి అసలు నచ్చనే సూటుగానే కావు.